హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆధార్కి సంబంధించిన ఒక ముఖ్య అప్డేట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఆధార్ కార్డుకు సంబంధించి 10 సంవత్సరాలు పూర్తయిన వారు తప్పనిసరిగా కొన్ని అప్డేట్ అనేది చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందుకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. కేవలం మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవడానికి హెల్ప్ చేసినట్లు అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావడం జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా మన వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో న్యూస్ లోకి వెళ్తే మీ ఆధార్ కార్డు జారీ చేసి 10 సంవత్సరాలు పూర్తయితే మీ డీటెయిల్స్ అనేది సరి చేసుకోవాలి. మీ పేరులో, చిరునామాలో లేదా పుట్టిన తేదీలో ఏదైనా తప్పులు ఉంటే ఈ అవకాశం అనేది ఉపయోగించుకోవచ్చు. మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ 2024 డిసెంబర్ 14 లోపు ఫ్రీగా సరి చేసుకోవచ్చు. ఈ గడువులోగా వివరాలు సరి చేయకపోతే తర్వాత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ అప్డేట్ కి సంబంధించి ఏ వివరాలు మీరు సరి చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం. సో మీ పేరులో స్పెల్లింగ్ తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త చిరునామా ఉంటే దాన్ని అప్డేట్ చేయించుకోవాలి. సో దీంతో పాటుగా పుట్టిన తేదీ తప్పు ఉంటే దాన్ని సరి చేసుకోవడం తప్పనిసరి. సో అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకు లింక్ చేయించుకోవడం అనేది తప్పనిసరి. సో దీనికి సంబంధించి అప్డేట్ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. సో సాధారణంగా మీరు ఆధార్ కార్డుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లాగిన్ అయ్యి అప్డేట్స్ అని చేసుకోవచ్చు. లేదా మీకు సమీపంలో ఉన్న ఆధార్ సెంటర్ అనగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్డేట్ చేయించుకోవచ్చు అనమాట. సో ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్డేట్ కు అవసరమైన డాక్యుమెంట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మొదటగా మీకు పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా పాస్పోర్ట్ అనేది తప్పనిసరి. సో అదేవిధంగా చిరునామా మార్పు కోసం రేషన్ కార్డు లేదా విద్యుత్ బిల్లు, అదేవిధంగా బ్యాంక్ స్టేట్మెంట్ అనేది తప్పనిసరి. సో మీ పుట్టిన తేదీని మార్చుకోవడానికి మీ సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ఏదైనా సర్టిఫికేట్ అనగా 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి అనమాట. సో డిసెంబర్ 14 వరకు ఈ అప్డేట్ ఫ్రీగా అందుబాటులో ఉంది. సో మీ పేర్లు, చిరునామా లేదా పుట్టిన తేదీలో ఎటువంటి తప్పులు ఉన్నా వెంటనే సరి చేయించుకోవచ్చు. సో ఆధార్ డీటెయిల్స్ అనేది సరిగా లేకపోతే మీరు పథకాల ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది. బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు, పాస్పోర్ట్ అప్లికేషన్లు వంటి పనులకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. సో ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మీ ఆధార్ వివరాలను సరి చేసుకోవడానికి డిసెంబర్ 14 లోపు గడువు ఇచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఈ వివరాలు అనేది అప్డేట్ చేయించుకోవడానికి ఇది ఖచ్చితంగా సమయం తెలుసుకోండి. సో ఆధార్ కార్డుకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేయండి.